అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక డ్రీమ్స్ తోటి ఇందులోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. నాకు కూడా నా చైల్డ్‌హుడ్ నుంచి చాలా డ్రీమ్స్ ఉండేనండి. సో, వాటిని నేను ఇందులో ఫుల్‌ఫిల్ చేసుకోనికి వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని చూజ్ చేసుకున్నాను. నాకీ ప్లాట్‌ఫార్మ్‌ని స్పాన్సర్ చేసిన వాళ్ళు మామిడి కొమాల మేడం అండ్ లక్ష్మి మేడం గారు. అండ్ మా అప్లయన్స్ వచ్చేసి దేవేంద్ర సార్ అండ్ రమేష్ సార్ వాళ్ళు. అండ్ మెంటర్స్ వచ్చేసి లింగాల దేవేంద్ర సార్ అండ్ స్వరూప మేడం గారు. సో, వీరికి నేనెప్పుడూ థాంక్స్ చెప్పుకుంటానండి. అండ్ నాకు ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో టీహెచ్‌హెచ్ ప్లాట్‌ఫార్మ్‌లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. మన టీహెచ్‌హెచ్ రంజిత్ కుమార్ సార్‌కి అండ్ కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ సార్ గారికి అండ్ లహరి మేడం గారికి ఫస్ట్‌లీ థాంక్స్ చెప్పుకుంటున్నానండి. బిఫోర్ వేస్టేజ్ నేను ఒక డిప్లొమా కంప్లీటెడ్ స్టూడెంట్‌ని. బట్ డ్యూ టు ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ నేను నా డిప్లొమా స్టడీ తోటే డిస్కంటిన్యూ చేసేసాను. బట్ నాకంటూ డ్రీమ్స్ ఉన్నాయి కదా! వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోనికి నేను ఇందులోకి రావడం జరిగిందండి. సో, ఇది నా యొక్క టెస్టిమోనీ. సో, మనం ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి వెస్టేజ్ ప్రైమ్ krill ఆయిల్. సో, వెస్టేజ్ ప్రైమ్ krill ఆయిల్ మనకి మెయిన్‌గా ఎక్కడి నుంచి లభిస్తుంది? అదెలా తయారవుతుంది? దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? ప్రైమ్ krill ఆయిల్ వల్ల మనకి యూజెస్ ఉన్నాయి? అంటే హెల్త్ ఇష్యూస్‌కి యూజెస్ ఉన్నాయి? ఎలాంటి హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవుతాయనేది మన మెయిన్ టాపిక్. సో, సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉందా? సార్. క్లియర్ మేడం, కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే సార్. ఓకే. పీపీటీ ఉందండి, డైరెక్ట్ చెప్తున్నారు మేడం? డైరెక్ట్ చెప్పేస్తాను సార్. ఓకే ఓకే మేడం, ఓకే. ఓకే సార్. సో, మనకి krill ఆయిల్ అనేసి మెయిన్‌గా మనకి krill అనే ఒక అంటార్క్టిక్ సముద్రంలో నివసించే ఒక krill జీవి నుంచి తయారు చేస్తారు. సో, ఈ krill అనేది శీతల ప్రదేశం ఆహ్, ఒక్ బాగా ఏంటంటే బాగా ఒక కూల్ వెదర్‌లో ఉండే అంటార్క్టిక్ సముద్రంలో అండర్ గ్రౌండ్ లోతుల్లో ఉండే శీతల ప్రదేశమైన అంటార్క్టిక్ సముద్రంలో మనకి krill అనే జీవులు నివసిస్తాయి. వాటి నుంచి మనకి krill ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో, వీటి స్ట్రక్చర్ వచ్చేసి బ్లాక్ ఐస్ అండ్ రెడ్డిష్ ట్రాన్స్‌పరెంట్ బాడీ తోటి krill ఆయిల్ అనేది ఉంటుంది. సో, వీటిని అంటార్క్టిక్ సముద్రంలో నివసించే క్రిల్స్‌ని మెయిన్‌గా మనం స్పెషల్‌గా ఆహ్, ఇఫాసియా సూపర్బా అని కూడా పిలుచుకోవచ్చండి. ఇవి చూడనీకి సేమ్ ఒక రొయ్య టైప్ కనిపిస్తాయి మనకి. వీటిని టిని స్ట్రిమ్స్ అని కూడా పిలుచుకోవచ్చు. ప్రత్యేకంగా అయితే అంటార్క్టిక్ సముద్రంలో దొరుకుతాయి కాబట్టి ఇఫాసియా సూపర్బా అని మెయిన్‌గా పిలుచుకుంటారు. అండ్ ఇవి మనకి జపాన్ అండ్ కెనడాలో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, ప్రత్యేకంగా మనకి krill నుంచి ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది మెయిన్ క్వెషన్. అందరిలో ఉండేది krill నుంచి krill ఆయిల్ మనకి ఎందుకు అనేసి. సో, దీన్ని ఎందుకంటే మనకి ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ నెసెసరీ. కంపల్సరీ అది అవసరం. కాబట్టి మనకి ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వాటి ద్వారా అవి మనకి ప్రిపేర్ కాలేవు. ఓన్‌గా మన బాడీ ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి, వాటిని మనం పొందడానికి మనం ఈ క్రిల్‌ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఏందంటే మన క్రిల్‌లో ఏముంటాయంటే మెయిన్‌గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో పాటు ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ఆస్టాక్సిన్ అధికంగా ఉంటాయి. సో, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌లో గూడా మనకి మెయిన్‌గా ఏమేమి ఉంటాయంటే ఏఎల్ఏ. ప్లీజ్ లీడర్స్ ఇఫ్ యూ హావ్ ఎ పెన్ అండ్ నోట్‌బుక్ నోట్ డౌన్. ఏఎల్ఏ ఫస్ట్ మెయిన్‌గా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో మెయిన్‌లీ ఫస్ట్ వన్ వచ్చేసి ఏఎల్ఏ ఉంటుందండి. ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేసి ఏఎల్ఏ ఉంటుంది. అది ఎందుకంటే హెల్ప్స్ టు సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనం తీసుకునే ఫుడ్ మనకి ఎనర్జీ లాగా ప్రమోట్ కావడానికి హెల్ప్ చేస్తుంది ఏఎల్ఏ అనేసి. నెక్స్ట్ ఈపీఏ ఈకోసాపెంటానిక్ యాసిడ్ అనేసి మనకి యాసిడ్ అనేసి ఉంటుంది. ఈఎల్ఏ సెకండ్ వన్ ఈపీఏ. ఇట్ హెల్ప్స్ టు కార్డియో ఫంక్షన్ యాక్టివిటీ అండి.
కార్డియోవాస్క్యులర్ ఫంక్షన్ యాక్టివిటీకి హెల్ప్ అవుతుంది. అండ్ రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్, అంటే మనకి మెయిన్గా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఇంజురీస్ ఉంటాయి కదా, వాటిని మనం క్యూర్ అవ్వడానికి అంటే త్వరగా ఇన్ఫ్లమేషన్ కావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ డిఫెన్స్ మెకానిజం, అంటే మనం త్వరగా క్యూర్ కావడానికి హార్మ్ఫుల్ వైరస్ని రెడ్యూస్ చేసి మనం డిఫెన్స్ చేసుకొని హీలింగ్ ప్రాసెస్ని ప్రమోట్ చేస్తుంది అనమాట ఈఈపి అనేసి. సో నెక్స్ట్ వన్ డిహెచ్ఏ అండి. డోకోసహెక్సానిక్ యాసిడ్ అనేసి డిహెచ్ఏ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు మెయిన్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ విజన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుందండి డిహెచ్ఏ. నెక్స్ట్ మెంటల్ డిక్లైన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైతే మనకి కొంచెం మెంటల్ డిజార్డర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా డిహెచ్ఏ అనేసి మెయిన్గా హెల్ప్ అవుతుంది. సో అండ్ గుడ్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ లివర్ హెల్త్, ఇవన్నీ కూడా మనకి డిహెచ్ఏ ద్వారా హెల్ప్ అవుతుందండి. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు మెయిన్గా ఫిష్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మరి ఫిష్ కాకుండా మనం ఇదే ఎందుకు, క్రిల్ మాత్రమే ఎందుకు అనేసి సారీ సార్, అన్మ్యూట్ అయిపోయింది. మనకి మనకి క్రిల్లోనే అంటే ఫిష్ లో కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా, మరి ఫిష్ ఫిష్ కాకుండా క్రిల్ ఎందుకు అనేసి క్వశ్చన్ అయితే, మనకి ఫిష్ ఆయిల్ లో మనకి ఓన్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో అవైలబుల్ గా ఉన్న ఓన్లీ డిహెచ్ఏ అండ్ ఈపీఏ మాత్రమే అవైలబుల్ గా ఉంటుందండి. బట్ మనకి క్రిల్లో వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ఫాస్ఫోలిపిడ్స్ అండ్ యాక్సాంటిన్ అనేది రెండు మెయిన్ గా అవైలబుల్ గా ఉంటాయి. ఇవి ఎందుకు అంటే మనకి ఫాస్ఫోలిపిడ్స్ అనేవి మనకి ఏదైతే మనం ఫుడ్ ని తీసుకుంటున్నామో వాటిలో కొన్ని వ్యర్థ పదార్థాలు అనేసి ఉంటాయి, వీటిని రిమూవ్ చేయడానికి ఫాస్ఫోలిపిడ్స్ హెల్ప్ అవుతాయి. అండ్ యాక్సాస్టిన్ అనేసి మనకి ఇవి ఒక రెడ్డిష్ పిగ్మెంట్ ఉంటుంది క్రిల్ ఆయిల్లో. ఆ పిగ్మెంట్ ఏంటంటే మనకి యూవి యూ మనకి సన్ నుంచి యూవి రేస్ వస్తుంటాయి కదా, అల్ట్రా వైరస్ రేస్, వాటిని బ్లాక్ చేస్తూ మనకి సన్ నుంచి ఏవైతే హార్మ్ఫుల్ రేస్ ఉంటాయో అండ్ హార్మ్ఫుల్ ఇవి ఉంటాయో స్కిన్ రిలేటెడ్ డ్యామేజెస్ నుంచి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి యాక్సాస్టిన్ హెల్ప్ అవుతుంది. సో ఇవి మనకి మెయిన్ గా టమాటో అండ్ క్యారెట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి, బట్ రెగ్యులర్ గా మనం వాటిని తీసుకోలేము కాబట్టి మనం ఈ క్రిల్ ఆయిల్ లో ఇవి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవడం చాలా బెటర్. సో ఇవి మనకి మన క్రిల్లో ఉండే మెయిన్ సోర్సెస్ అన్నమాట. ఏమేమి ఉంటాయి, ఏఎల్ఏ, ఈపీఏ, డిహెచ్ఏ అండ్ ఫాస్ఫోలిపిడ్స్, యాక్సాస్టిన్ అనేసి మెయిన్ గా ఉంటాయి. వీటి ద్వారా మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కి ఎలా క్యూర్ అవుతుంది అనేసి మన టాపిక్. సో క్రిల్ ని ఫస్ట్ మనం ఎలా తయారు చేసుకోవాలి, ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. సో క్రిల్ అంటేనే మనం ఇందులోనే ఉంది కే రియల్ ఆయిల్ అనేసి, క్రిల్ ఆయిల్ కే రియల్ ఆయిల్ అనేసి మనకి అందులోనే అర్థమైపోతుంది. సో ఇది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఒక ఎంఎస్ఓ పద్ధతిలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మనకి ఈ క్రిల్ ఆయిల్ అనేది లభిస్తుంది. దెన్ వి గెట్ న్యాచురల్ న్యూట్రియంట్స్, అంటే ఈ పద్ధతిలో చేయడం వల్ల మనకి న్యాచురల్ న్యూట్రియంట్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. అందులో ఈ పద్ధతిలో చేయడం వల్ల ఏవైతే స్పాయిలేజ్ కంటెంట్స్ ఉంటాయో క్రిల్లో అవి మనకి రిమూవ్ చేస్తుంది. ఈ పద్ధతిలో చేయడం వల్ల మనకి ప్యూర్ క్రిల్ ఆయిల్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది మన తయారీ పద్ధతి, క్రిల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ తయారీ పద్ధతి ఇదండి. నెక్స్ట్ అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఎలా యూజ్ అవుతుంది అనేది క్వశ్చన్.
సో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి 100% ఏదో ఒక డిసీజ్ అనేది ఉంటుంది. ఆ ఏంటంటే ఇప్పుడు మెయిన్ గా మనకి డబ్బు లేని వ్యక్తి అయినా ఉంటారేమో కానీ ఇంట్లో కంపల్సరీ రోగం లేని వ్యక్తి అయితే ఎవరు ఉండరండి. సో మనకి ఫస్ట్లీ మెయిన్ గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తున్నాయంటే మనం తీసుకునే ఫుడ్ వల్లనో కావచ్చు, అంటే జంక్ ఫుడ్ బయట ఫుడ్ వల్లనో కావచ్చు, లేకపోతే మనం తీసుకునే కంటామినెంట్ ఎయిర్ వల్లనో కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ వల్లనో వాటర్ పొల్యూషన్ వల్లనో మనం తీసుకునే వాటర్ వల్లనో ఆ, చాలా చాలా ఇంకా మెనీ రీజన్స్ తోటి మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో వీటిని మనం ఏ ప్రాబ్లం కి దేనికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్లీ కొలెస్ట్రాల్ అండి. కొలెస్ట్రాల్ అంటే అందరికీ తెలుసు, కొవ్వు. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేసి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్. సో ఇది ప్రతి సెల్లో ప్రతి బ్లడ్ లో కంపల్సరీ ఉండే ఒకటి అన్నమాట ఈ కొలెస్ట్రాల్. సో బట్ కొలెస్ట్రాల్ లెవెల్ అందరికీ నార్మల్ గా ఉంటుంది ఇది. బట్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగితే దాని ద్వారా వచ్చే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిన కొద్దీ బ్లడ్ పర్ఫెక్ట్ గా జరగకపోవడం వల్ల, సప్లిమెంట్ అనే బ్లడ్ సప్లై అనేది పర్ఫెక్ట్ గా జరగకపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో వెన్ వి టేక్ krill ఆయిల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ ని ప్రమోట్ చేస్తుంది. krill ఆయిల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ ని ప్రమోట్ చేస్తుంది. దీని ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ, స్టెంట్స్ వేయాలి అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రమోట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుందండి. సో నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ అండ్ బర్నింగ్ సెన్సేషన్. చాలా మందిలో చూస్తున్నాం, ఇప్పుడు మనం తీసుకునే వాటర్ ద్వారానే కావచ్చు, లేకపోతే ఇంకేం ఇతర కారణాలలోనే కావచ్చు. ఒకప్పుడు ఏంటంటే హూ ఏజ్డ్ వాళ్ళల్లో చాలా వరకు ముసలోళ్ళ వాళ్ళల్లో మన తాత అమ్మమ్మ వాళ్ళ ఏజ్లలో కీళ్ళ నొప్పులు అనేసి బాగా చూస్తుండే. కానీ ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ ద్వారానో ఇంకేదైనా రీజన్స్ వల్లనో మనకి చాలా వరకు జాయింట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో వీటి ద్వారా కూడా మనం రిలీఫ్ పొందడానికి బర్నింగ్ సెన్సేషన్, ఆ జాయింట్ పెయిన్స్ నుంచి, ఆ స్వెల్లింగ్ సెన్సేషన్ నుంచి మనం రిలీఫ్ పొందడానికి krill ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పిఎంఎస్ ప్రాబ్లం అండి, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేసి. అంటే ఎప్పుడైతే మనకి కొంచెం బిఫోర్ పీరియడ్స్ అండ్ ఆఫ్టర్ పీరియడ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి రిలీఫ్ పొందడానికి వన్ అంటే కొంతమందిలో స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది, కొంతమందికిలో రెస్ట్లెస్నెస్ ఉంటుంది, వెయిట్ గెయిన్ అవుతుంటారు, కొందరు డిప్రెషన్ కి లోన్ అవుతుంటారు. వీటి ద్వారా కూడా మనం రిలీఫ్ పొందడానికి మనకి krill ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ హెల్త్. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమందిలో అంటే మనకి జ్ఞాపక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది అనేసి కొంతమంది అంటుంటారు. బట్ ఏంటంటే ఈ రోజులలో మనం తీసుకున్న డైట్ ద్వారా చాలా మంది ముందుగానే వస్తుందండి మతిమరుపు అనేసి. ఆల్మోస్ట్ చాలా మందిలో ముందస్తులోనే చూస్తున్నాం ఈ మతిమరుపు అనేసి. సో బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయాలన్నా ఆ, మనకి మెయిన్ గా ఈ krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. అండ్ రీసెర్చ్లలో కూడా తెలిసిపోయిందండి ఇది, krill ఆయిల్ ద్వారా బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా వర్క్ చేస్తుంది, కాన్సన్ట్రేట్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, టెన్షన్ లెవెల్స్ నుంచి మనకి రిలీఫ్ చేస్తుంది అనేసి రీసెర్చ్లలో కూడా తేలిపోయింది. సో నెక్స్ట్ పెరాలసిస్ అండి. పెరాలసిస్ అనేసి మనకి ఎందుకు వస్తుందంటే నార్మల్ గా బ్రెయిన్ లో లెఫ్ట్ సైడ్, ఇఫ్ బ్రెయిన్ లో ఉన్న లెఫ్ట్ సైడ్ లో ఉన్న బ్లడ్ వెజిల్స్ క్లాట్ అయితే ఆ రైట్ సైడ్ లో మనకి పెరాలసిస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో బ్లడ్ క్లాట్ అయితే రైట్ సైడ్ లో పెరాలసిస్ వస్తుంది. ఆ రైట్ సైడ్ పెరాలసిస్ రావడం వల్ల రైట్ సైడ్ పార్ట్స్ అన్ని మనకి అంటే పని చేయవన్నమాట, వర్క్ చేయవు. సో మనకి అండ్ రైట్ సైడ్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయితే లెఫ్ట్ సైడ్ పెరాలసిస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పార్ట్స్ పెరాలసిస్ వస్తుంది, అలా లెఫ్ట్ సైడ్ పార్ట్స్ వర్క్ చేయవన్నమాట. సో ఇలా కాకుండా అసలు క్లాట్ కావడానికి
మెయిన్ రీజన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ గా ఉండకపోవడం వల్ల. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలన్నా, బ్లడ్ వెసల్స్ పర్ఫెక్ట్ గా రన్ అవ్వాలన్నా, మనకి మెయిన్ గా కొలెస్ట్రాల్ లేకుండా ఉండాలన్నా, సో మెయిన్ రీజన్ కొలెస్ట్రాల్ వల్లనే బ్లడ్ క్లాట్ అవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించే ప్రాసెస్ లో ఈ మనకి ఏంటంటే పెరాలసిస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఈ క్రిల్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి పీసీఓడిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ క్రిల్ ఆయిల్ వల్ల అది క్యూర్ అయిపోతుందండి. నెక్స్ట్ వైట్ డిశ్చార్జ్, ఎవరికైతే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతుందో బిఫోర్ పీరియడ్స్, వాళ్ళకు కూడా ఈ క్రిల్ ఆయిల్ యూస్ చేయడం వల్ల అది క్యూర్ అవుతుంది. నెక్స్ట్ క్రోనిక్ పెయిన్స్ అంటే క్రోనిక్ డిసీజెస్, చాలా లాంగ్ టైం వరకు ఉండే క్రోనిక్ డిసీజెస్ ఉన్నా అవి కూడా క్యూర్ అయిపోతాయండి. అండ్ ఐ ప్రాబ్లమ్స్, ఎవరికైతే ఐ విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, సైట్ కానీ పర్ఫెక్ట్ గా చూడలేకపోవడం అలాంటివి ఉన్నా కూడా మనకి క్రిల్ ఆయిల్ ద్వారా చాలా హెల్ప్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ కి చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ బ్రెయిన్ హెల్త్ కి బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఈ క్రిల్ ఆయిల్ చాలా యూజ్ అవుతుంది. మెమొరీ అండ్ ఫంక్షన్స్, ఇప్పుడు హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్, చిల్డ్రన్ కి కానీ వాళ్ళకి కూడా మెమరీ ఫంక్షన్స్ కి ఉండడానికి, మెమరీ ఫంక్షన్ కి మెయిన్ గా కరెక్ట్ గా ప్రాసెస్ గుర్తుండడానికి, జ్ఞాపశక్తి కోసం ఈ క్రిల్ ఆయిల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మెంటల్ స్టెబిలిటీ, చాలా మంది అంటుంటారు కదా, సమ్ పర్సన్స్ ఆర్ మెంటల్ ఇన్స్టెబిలిటీ, ఎవరికైతే ఇన్స్టేబుల్ గా ఉంటారో, మనం చెప్పినా వినకపోవడం, వాళ్ళు చెప్పింది చేయడం అలాంటివి చేస్తుంటారో వాళ్ళకు కూడా మనం ఈ క్రిల్ ఆయిల్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లివర్ డిసీజ్ అండి. లివర్ డిసీజ్ మెయిన్ గా ఈపీఏ, ఇందులో ఉండే ఈపీఏ ద్వారా లివర్ డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ అండి. మనకి సన్ ద్వారా వచ్చే రేస్ ద్వారానో, లేకపోతే మనం బయట డస్ట్ వల్లనో, ఎయిర్ పొల్యూషన్ వల్లనో, ఇంకా స్కిన్ డిసీజెస్ చాలా వస్తుంటాయి. వాటి ద్వారా సెల్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి అన్నమాట, జనరేట్ అవ్వకుండా ప్రాసెస్ ఆగిపోతుంది. సో వాటిని సెల్స్ ని రీజనరేట్ చేసి స్కిన్ ని స్మూత్ చేసి అండ్ స్కిన్ ని స్మూత్ చేయడానికి, గ్లో చేయడానికి మనకి క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే నాజియా ప్రాబ్లం ఉన్నా, హై బీపీ ఉన్నా ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయండి. డయాబెటీస్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, టిష్యూ ఫార్మేషన్ కోసం, కిడ్నీ ప్రాబ్లమ్ లో ఏదైనా టిష్యూ ఫార్మేషన్, డ్యామేజ్ కిడ్నీస్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ గ్రోత్, హెయిర్ హెల్త్ కోసం అండ్ ఏమైనా స్కాల్స్ ఉన్నా రెడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ యొక్క థిక్నెస్ ని పెంచుతుంది. ఎవరికైనా డిప్రెషన్ ఉన్నా కూడా డిప్రెషన్ ని కంట్రోల్ చేయడానికి మన క్రిల్ ఆయిల్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందండి. ఎవరిలో అయినా యాంగ్జైటీ ఉన్నా అది కూడా కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఆల్సో ప్రివెంట్స్ క్యాన్సర్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ మన చాలా వరకు తెలిసింది ఏంటంటే, అమెరికన్ హెల్త్ అసోసియేషన్ అనేసి మెయిన్ గా మనకి రికమెండ్ చేశారు. ఏంటంటే ఎవరికైతే హెల్త్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, హార్ట్ కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా వారికి మెయిన్ గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ 100% నెసెసరీ. సో వాటితో పాటు ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ఈపీఏ అండ్ డిహెచ్ఏ 100% నెసెసరీ. కాబట్టి ఈపీఏ అండ్ డిహెచ్ఏ అండ్ ఫాస్ఫోలిపిడ్స్ అనేవి మనకు మెయిన్ గా క్రిల్ లోనే లభిస్తాయి. కాబట్టి క్రిల్ ప్రమోట్ చేయడం చాలా బెటర్ అనేసి మనకి అమెరికన్ హెల్త్ అసోసియేషన్ వాళ్ళు రికమెండ్ చేశారు. సో మనం మెయిన్ గా ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారికి క్రిల్ ని ప్రమోట్ చేయడం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుంది. 90% హెల్త్ ప్రాబ్లమ్స్ మనం క్యూర్ చేయొచ్చు అనమాట. ఒక క్రిల్ ద్వారానే మనం 90% ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఎవరికైతే ఎక్కువగా బైపాస్ సర్జరీలు, స్టంట్స్ వేయాలి అంటుంటారో వాళ్ళకి క్రిల్ ని ప్రమోట్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికి మెయిన్ గా యూజ్ చేయొద్దు అంటే వీటిని ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దు,
హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. సో బట్ ఎవరైతే తీసుకోకూడదో వాళ్ళని కూడా మనం కరెక్ట్గా మెన్షన్ చేయాలి కదా. సో ఎవరైతే హూ ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం ఇది ప్రొసీడ్ చేయొద్దు, ప్రమోట్ చేయొద్దు, ఇవ్వకూడదు. సో నెక్స్ట్, సీ ఫుడ్ వల్ల ఎలర్జీస్ వస్తూ ఉంటాయి కదా, కొంతమందికి పడకపోవడం వల్ల వామిటింగ్స్ అవ్వడము. ఆ సో అలాంటి వాళ్ళకు కూడా మనం దీన్ని ఇవ్వకపోవడం చాలా బెటర్ అండి. ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇవ్వకూడదు. నెక్స్ట్ సీ ఫుడ్ వల్ల ఎలర్జీస్ వచ్చే వాళ్ళకి, సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇది ప్రమోట్ చేయడం చాలా రాంగ్. నెక్స్ట్, ఏంటంటే ఎవరు ఎంత డోసేజ్ తీసుకోవాలి. సో మనకి చిల్డ్రన్ చిల్డ్రన్ హెల్త్ కోసం ఇది చాలా, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి బిలో 6 years ఇది వేసుకోకూడదు. అండ్ అబౌవ్ 6 to 12 మధ్యలో, హూ ఆర్ బిట్వీన్ 6 to 12 ఏజ్ వాళ్ళకి డైలీ 1 capsule ఇస్తే సరిపోతుందండి. అండ్ అబౌవ్ 12 పీపుల్కి డైలీ 2 capsules per day ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎంఆర్పి రేట్ వచ్చేసి 1435 ఉంటుంది. అండ్ డిపి రేట్ వచ్చేసి 1250 ఉంటుందండి. పీవీ పరంగా చూసుకుంటే మనకి 41 పీవీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, కొంతమంది అంటుంటారు కదా, సీ ఫుడ్ కదా మనకి స్మెల్ వస్తుందేమో, ఓడర్ వస్తుందేమో అనేసి అంటుంటారు. బట్ మనం మనం తీసుకున్న పద్ధతి ఎంఎస్ఓ కాబట్టి మనకి సీ ఫుడ్ ఏదైతే కొంచెం స్మెల్ అనేది అది అందులోనే రిమూవ్ అవుతుంది. ఇంప్యూరిటీస్ తో పాటు ఓడర్ కూడా రిమూవ్ అవుతుంది అన్నమాట. అంతగా స్మెల్ మనకి రాదు. సో ఈజీగా మనం తీసుకోవచ్చు, ఇందులో డౌట్ ఉండాల్సిన అవసరమే లేదు. సో ఇది మన యొక్క టాపిక్. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ప్రెసెంట్ నేను 12% లెవెల్లో ఉన్నానండి. సో నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై చేసుకొని, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ డైరెక్టర్ లెవెల్లో కార్ అచీవ్మెంట్ తీసుకొని 1 lakh శాలరీతో ఉండాలనేది నా డ్రీమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రోడక్ట్ క్రిల్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి అనేది. సో క్రిల్ వల్ల నిజంగా చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. సో మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవాళ ఇచ్చారు. సో డెఫినెట్ గా ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుద్ది. ఆల్మోస్ట్ 300+ మెంబర్స్ ఉన్నారండి. ఇవాళ రమ్య గారు ఇచ్చిన నాలెడ్జ్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫాస్ట్ గా కొద్దిగా క్లోజ్ చేస్తానండి, ఎందుకంటే అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి. కాల్స్ తీసుకుంటాను. సో కొద్దిగా మాట్లాడే వాళ్ళు కూడా కొద్దిగా క్రిస్ప్ గా ఫాస్ట్ గా క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రంజిత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమ్య గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వన్స్ అగైన్ మంచి సబ్జెక్ట్ స్క్రీన్ గురించి చాలా ఎక్సలెంట్ చెప్పారు. దేనికి వాడాలి, ఎందుకు వాడకూడదు, దాని గురించి అన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీలాంటి వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొద్దిగా తీసుకొని ఈవినింగ్ సెషన్ కూడా వచ్చి మంచి అచీవ్మెంట్ తీసుకుని చాలా మంది సపోర్ట్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లేడీస్ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ రోజు సెషన్ పిల్లల గురించి ఎక్సలెంట్. ఇది అందరూ కూడా వాడవలసిన ప్రోడక్ట్ అండి. సో ఇది వాడడం వల్ల ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, వచ్చిన వాళ్ళకి క్యూర్ అవుతుంది. సో ఇది మనం రెగ్యులర్ గా మనం తీసుకోవడం ద్వారా మన మన ఫ్యామిలీలో మనం హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. అదే రకంగా లేడీస్ రాత్రి మనకి సండే మన ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో రెండు ప్రోటీన్ పౌడర్ అండ్ స్మైల్ గురించి ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చారు. అది ఇప్పుడు వినండి. ఈ రోజు మళ్ళీ మనకి స్వప్నం మేడం స్టార్ట్ అయ్యేది ఈరోజు ప్రమోట్ చేయండి. అదే రకంగా నియర్ టు హైదరాబాద్ మనం అందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నాం తెలంగాణ అవార్డు ఫంక్షన్స్ కి. గ్రేట్ థింగ్ ఏంటంటే నియర్ బై ఎవరైనా మిస్ అవ్వద్దు. మన దీపక్ సుల్ గారితో పాటు మన గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారు కూడా వస్తున్నారు. సో అందరూ కూడా అక్కడికి వెళ్తాం. సో లేట్ చేయొద్దు, అందరూ మీట్ అవుదాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ రమ్మ సార్. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రమ్య మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం సూపర్ మేడం, నిజంగా మీరు తీసుకున్న టాపిక్